మనలో చాలా మందికి మనవైన విశేషాలు, ఐడియాలు, జ్ఞాన సూత్రాలు అంటే చాలా లోకువ. మనకొచ్చే అడ్డమైన రోగాలకు ఏవేవో యాంటీబయాటిక్ మాత్రలు మింగి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే మన భారతీయ సాంప్రదాయంలో కర్పూరానికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. కర్పూరాన్ని భగవంతునికి హారతి ఇవ్వటం కోసమేనని చాలా మంది అనుకుంటారు. అయితే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కర్పూరంలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు దరిచేరకుండా చేయటంలో కర్పూరం ఉపకరిస్తుంది. బ్యాక్టీరియాను, క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది. జ్వరం, మలేరియా వంటి వాటిని నయం చేయటంలో ఇది తోడ్పడుతుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యల పరిష్కారానికి, ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే వ్యాధులను తగ్గించడానికి కర్పూరం తోడ్పడుతుంది. జలుబు నయం కావటానికి దీనిని ఉపయోగించవచ్చు. కర్పూరం ద్వారా తయారు చేసే కర్పూర తైలం ఉత్తేజపూరితమైన ద్రవ్యంగా చెప్పవచ్చు. రక్త ప్రసరణ, మెటబాలిజం, జీర్ణశక్తి, శరీర వ్యర్థాలను బయటకు పంపటం వంటి వాటిలో కర్పూరం బాగా ఉపకరిస్తుంది. కర్పూర తైలం యాంటీసెప్టిక్ గా, సూక్ష్మ జీవులను నాశనం చేయటంలో సహజ రక్షణకారిగా పనిచేస్తుంది. వర్షాకాలంలో తాగే నీటిలో కర్పూరం వేసుకుని సేవిస్తే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. దగ్గు సమస్యతో బాధపడుతున్న వారికి దగ్గును నియంత్రించటంలో బాగా ఉపకరిస్తుంది. శ్వాసనాళంలో కర్పూరం ఉండే పదార్థాలు పూతగా ఏర్పడి దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకుంటే శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవచ్చు. దగ్గు కోసం ఉపయోగించే సిరప్లలో, స్వీట్లలో సైతం పచ్చ కర్పూరాన్ని కలుపుతారు. వాయునాళాలు, ఊపిరితిత్తుల్లో ఆటంకాలను తొలగించడంలో కర్పూర తైలాన్ని ఉపయోగిస్తారు. నొప్పి నివారణకి ఉపయోగించే బామ్ల తయారీలో కర్పూరాన్ని ఉపయోగిస్తారు. రోగాలను కలుగచేసే వాత, పిత్త, కఫ దోషాలకు కర్పూరాన్ని ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది. అందుకే మనవైన ఔషధాలు వాడుతూ వాటి గొప్పతనం తెలుసుకొని మన ఆరోగ్యం కాపాడుకోవడం మాత్రమే మనల్ని కాపాడుతుంది.